ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకని అని అనుకోవడానికి లేదు. పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ వస్తుంది. అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓజీ నా దుంప తెంపేస్తున్నారు ఆయన. మాట్లాడదాం దాని గురించి, వేరే మాట్లాడదాం. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. 3 సినిమాలు ఉన్నాయి. కాదే మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం. ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం, నాకు ముఖ్యం మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కోసం ఇలా ఉండిపోయాను. అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడుకోదు. ఇది అంటే వేరే సినిమా గురించి, ఒక గేమ్ చేంజర్ అనే సినిమాకి వచ్చి మనం ఓజీ గురించి మాట్లాడుకోవాలి. ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి. అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున గేమ్ చేంజర్ సినిమాకి, గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి, గేమ్ చేంజర్ నిర్మాతలు దిల్ రాజు లక్ష్మణ్ శిరీష్ గారికి, అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి, సహచర శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు ఎస్జే సూర్య. உங்க பற்றி சொல்லிட்டே இருந்தேன் சார், உங்க பற்றி சொல்லிட்டே இருந்தேன் தந்தி டிவியில். நீங்கள் எனக்கு எவ்வளோ பிடிக்குன்னு சொல்லிட்டே இருந்தேன். ఈయన ఏ మేరా జహాన్ పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలి సార్ అంటాడు. నేను అంటాను దేశభక్తి చెప్పాలి. మా ఇద్దరు గొడవైంది. నేను చెప్పాను నువ్వేమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మటుకు ఏ మేరా జహాయే చేస్తాను. నేను అమ్మాయిలతో డ్యాన్స్ చేయనని చెప్పాను. చాలామంది చేశాను, ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు. దానికి ఏదో కూర్చుని పాపం నా మాట, మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్స్, స్నేహం మా ఇద్దరి మధ్య. గంటలు మాట్లాడుకుంటాం. ఈ మధ్య కుదరట్లేదు. సో గ్రేట్ యాక్టర్, మంచి దర్శకుడు కాదు, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేశాడు. ఎప్పుడు పైన విట్టిట నీ డైరెక్షన్. You are such a fantastic and fabulous director. And okay, that's fine. ఆయన డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అనేవాడు. ఇప్పుడు హీ ఫుల్ఫిల్, ఆయన సాధించుకున్నారు. అందరి మనసులు దోచుకున్న నటుడయ్యారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్, ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్ జీ, బెస్ట్ విషెస్ టు దిల్ రాజు గారు, మై లవ్, మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్. కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. నేను ఇలాంటి మాటలు మాట్లాడు, నా సినిమాకి నేను మాట్లాడను. మీరేం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్, అందరి హీరోలకి.
చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు, కానీ 100 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఆంజనేయ స్వామి మాల అంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు, పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి. ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది, కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదిలేడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా, మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే, నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఐ లవ్ యూ రామ్ చరణ్, ఐ లవ్ యూ ఆల్. నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా, మీరు బైకుల్లో మీరు చేసే గోల ఉంటుంది చూసారా మీరు. నేను మనం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి. ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది. అందుకే ఒకటే చెప్పాను, దిల్ రాజు గారికి చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి. అదొకటే నేను కోరుకుంటా ఉన్నా. నేను ఆ 2 కళ్ళు అని నేను నమ్మను, కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను 2 చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి, త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక తమన్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ, కీరవాణి గారు కానీ, అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి. మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి. స్టూడియోలు పెట్టండి. ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, 24 క్రాఫ్ట్స్లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి. మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి, ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి. ఈరోజున మీకోసం ఇంతమంది వచ్చారు, మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం. ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది, ఇంతమంది యువతున్నారు, వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి. నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు, టీవీ మీడియంని. చిన్న తెర అనుకుని, చిన్న తెర పెద్ద తెర ఉండదు, తెర చిన్నదైనా పెద్దదైనా ఒకటే మాకు. సో మాకు ముమ్మిడివరం లాంటి గొప్ప లొకేషన్స్ ఉన్నాయి. మాకు కేరళకి మించిపోయి ఉంటుంది ముమ్మిడివరం. గోదావరి తీరం చూడండి, అసలు మీరు గండికోట చూడండి కడపలో,
సిద్ధవటంకి వెళ్ళండి, అడ్వెంచర్ సినిమాలు ఉంటాయి. అటు వెళ్తే మీరు పార్వతీపురం వెళ్ళండి, మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. మీరు లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయండి. ఇక్కడ అందరికీ మేము సౌకర్యాలు కల్పిస్తాం. మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను, మనకి కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి. అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మరోమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారికి